మనం జాగ్రఫీకి సంబంధించినటువంటి భారతదేశం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉనికి అనే కాన్సెప్ట్ని ఈ చాప్టర్ని ఈరోజు చూద్దాం. ఉనికిని ఇంగ్లీష్లో లొకేషన్ అనే పేరుతో జనరల్గా పిలుస్తుంటారు. ఉనికిలో మనకు ప్రధానంగా కొన్ని ఉప చాప్టర్ ఉప కాన్సెప్ట్ ఉంటాయి, ఉప టాపిక్స్. ఇందులో అక్షాంశాలు, రెండవది రేఖాంశాలు, అదేవిధంగా తీరరేఖ, అదేవిధంగా సరిహద్దు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు. రైట్, ఈ అంశాలని పూర్తిగా మనం ఈరోజు విశ్లేషణాత్మకంగా మనం ఈరోజు చూద్దాం. రైట్, నా భూ ఉపరితలంపై భారతదేశము అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఏ దిశలో విస్తరించి ఉంది అనే అంశాన్ని మనం చూద్దాం. దానికంటే ముందు ఆ అంశాన్ని మనం వివరణాత్మకంగా కావాలంటే కొంత అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని మనం చూద్దాం. రైట్, భూ ఉపరితలంలో అక్షాంశాలు మరియు రేఖాంశములు, అక్షాంశములు రేఖాంశములు ఇవి మనకు జనరల్ గా గ్లోబ్ పైన మాత్రమే మనకు అక్షాంశాలు రేఖాంశాలు కనబడుతూ ఉంటాయి. గ్లోబ్ మనకు జనరల్ గా గ్లోబ్ విషయం అందరికి తెలిసిందే. గ్లోబ్ పైన మాత్రమే గ్లోబ్ పైన అడ్డంగా గీయబడ్డటువంటి భూ ఉపరితలం పైన లేదా గ్లోబ్ పై గీయబడ్డ వీటిని అక్షాంశాలు అంటారు. నిలువుగా గీయబడ్డ వీటిని రేఖాంశాలు అనే పేరుతో పిలుస్తుంటారు. అంటే వీటిని మనం గ్లోబ్ పైన మాత్రమే చూడగలుగుతాం, భూ ఉపరితలంలో ఎక్కడ కూడా కనబడవు. కాబట్టి అక్షాంశాలు రేఖాంశాలని ఊహాజనిత రేఖలుగా పిలుస్తారు. అంటే ఇమాజినరీ లైన్స్ అంటారు. భూ ఉపరితలంలో పైన లేదా గ్లోబ్ పై గీయబడి ఉన్నటువంటి అక్షాంశాలు రేఖాంశాలు అనేది ఊహాజనిత రేఖలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, ఇప్పుడు మనం అక్షాంశాలకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. అక్షాంశాలు. రైట్, అక్షాంశాలు అనేవి భూ ఉపరితలంపై అడ్డంగా గీయబడ్డ వీటిని అక్షాంశాలు అంటారు. ఇక భూ ఉపరితలంపై మనకు జనరల్ గా తెలిసిన విషయాన్ని తీసుకుంటే ఉత్తర కొరన ఒక ఉత్తర ధ్రువము, దక్షిణ కొరన దక్షిణ ధ్రువం అని ఉత్తర ధ్రువము అంటే నార్త్ పోల్, దీన్ని దక్షిణ ధ్రువము అంటారు. దిస్ ఇస్ నార్త్ పోల్, దీన్ని సౌత్ పోల్ అంటారు. అయితే ఉత్తర దక్షిణ ధ్రువాలకు సరిగ్గా మధ్య గుండా భూమి చుట్టూ గీయబడ్డటువంటి వీటిని భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశము లేదా భూమధ్య రేఖ అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటారు. భూమధ్య రేఖ అంటే ఈక్వెటార్ అంటారు దీన్ని. ఈక్వెటార్ భూమధ్య రేఖ చేత భూమి 2 అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. ఈ పై అర్ధ భాగాన్ని ఉత్తర అర్ధగోళము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఉత్తర అర్ధగోళము, దీన్ని దక్షిణ అర్ధగోళం అనే పేరుతో పిలుస్తుంటారు. నార్త్ హెమిస్ఫియర్ అండ్ సౌత్ హెమిస్ఫియర్. సో ఉత్తర దక్షిణ ధ్రువాలకు సరిగ్గా మధ్యలో భూమి చుట్టూ గీయబడ్డటువంటి భూమి చుట్టూ గీయబడ్డ దీన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ఈ భాగాన్ని ఉత్తరార్ధగోళం, దక్షిణాన ఉన్న ఈ భాగాన్ని దక్షిణార్ధగోళంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరార్ధగోళాన్ని మరియు దక్షిణార్ధగోళాన్ని కొన్ని అక్షాంశాలుగా విభజిస్తారు. ఉత్తరార్ధగోళాన్ని ఎన్ని అక్షాంశాలుగా విభజించారనే విషయం తీసుకుంటే చూడండి, ఇక్కడ మొత్తం ఉత్తరార్ధగోళాన్ని 90 అక్షాంశాలుగా విభజించారు. ఇలా 90 అక్షాంశాలుగా విభజించారు. అంటే ఇది ఉత్తర ధ్రువం. చూడండి, ఇక్కడ ఉత్తరార్ధగోళంలో మొత్తం అక్షాంశాలు 90. అదేవిధంగా అట్ ది సేమ్ టైం మనకు దక్షిణార్ధగోళంలో కూడా మొత్తం అక్షాంశాల సంఖ్య 90. అంటే ఉత్తరార్ధగోళంలో ఎన్ని ఉంటే దక్షిణార్ధగోళంలో అన్ని అక్షాంశాలు ఉంటాయి. రైట్, నౌ సీ, భూమి గోళాకారంలో ఉంటుంది, అంటే స్పెరికల్ షేప్ లో ఉంటుంది. ఈ అక్షాంశాలు రేఖాంశాలను ఊహాజనిత రేఖలు. వీటిని భూ ఉపరితలం పైన అడ్డంగా గీయబడితే అక్షాంశాలు, నిలువుగా గీయబడితే రేఖాంశాలు అంటారు.
ఈ అక్షాంశాలు అనేవి ఉత్తర కొన్న ఒకటి, దక్షిణ కొన్న ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి. భూమికి సరిగ్గా మధ్యలో భూమధ్య రేఖ ఉంటుంది. భూమధ్య రేఖకు ఉత్తరాన భాగాన్ని ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అంటారు. ఉత్తరార్ధగోళాన్ని 90 అక్షాంశాలుగా, దక్షిణార్ధగోళాన్ని 90 అక్షాంశాలుగా, మొత్తం 180 అక్షాంశాలుగా విభజించారు. అయితే భూమధ్య రేఖను కూడా కలుపుకుంటే మొత్తం అక్షాంశాల సంఖ్య 181 అక్షాంశాలు. భూ ఉపరితలంపై ఉన్నటువంటి అక్షాంశాల సంఖ్య ఉత్తరగోళము, దక్షిణ అర్ధగోళము ప్లస్ భూమధ్య రేఖ అంటే ఈక్వెటార్. ఉత్తరార్ధగోళంలో మొత్తం 90, దక్షిణార్ధగోళంలో 90, భూమధ్య రేఖ 1, మొత్తం 180 అక్షాంశాలు భూ ఉపరితలంపై ఉంటాయన్నది, అంటే గ్లోబ్ పైన ఉంటాయన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో there are total number of 181 latitudes అంటారు, ఇంగ్లీష్ లో లాటిట్యూడ్స్ అంటారు, దీన్ని లాంగిట్యూడ్ అనే పేరుతో పిలుస్తారు. సో అతి పెద్ద అక్షాంశం ఏంటంటే భూమధ్య రేఖ. ప్రతి అక్షాంశం కూడా భూమి చుట్టూ గీయబడి ఉంటాయి కాబట్టి ప్రతి అక్షాంశాన్ని వృత్తాకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయి అక్షాంశాలు అంటే వృత్తాకారంలో ఉంటాయి. రైట్ నౌ సీ, భూ ఉపరితలం పైన చూడండి, ఇక్కడ మనకు ప్రధానంగా కొన్ని ప్రధాన అక్షాంశాలు ఉంటాయి, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. చూడండి ఇక్కడ, ఇది భూమికి సరిగ్గా మధ్యలో ఉన్న దీన్ని భూమధ్య రేఖ అంటారు, దీన్ని 0 డిగ్రీ అక్షాంశం అంటారు. భూ ఉత్తరార్ధగోళంలో 23.5 డిగ్రీల ఈ అక్షాంశాన్ని ఉత్తర అక్షాంశమని, ఇక దీనికి దక్షిణాన ఉన్న 23.5 డిగ్రీల దీన్ని దక్షిణ అక్షాంశం అని, 23.5 నుంచి 66.5 వరకు ఉన్న దీన్ని ఉత్తర అక్షాంశం అని, దీన్ని 66.5 నుంచి దీన్ని దక్షిణ అక్షాంశం అని, 66 నుంచి ఉత్తర కొన ఉన్న దీన్ని 90 డిగ్రీలు, దీన్నే ఉత్తర ధ్రువము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక దీన్ని 66 నుంచి లాస్ట్ చివరి దీన్ని 90 డిగ్రీలు అంటారు, దీన్ని దక్షిణ ధ్రువం అనే పేరుతో పిలుస్తారు. రైట్ నౌ సీ, భూ ఉపరితలంలో మనకు 7 ప్రధాన అక్షాంశాలు ఉంటాయి. అందులో భూమికి సరిగ్గా మధ్యలో అంటే భూమధ్య రేఖకు లాగా ఉన్నటువంటి 0 అక్షాంశం అంటారు, దీన్ని భూమధ్య రేఖ అంటారు, దీన్ని కర్కట రేఖ అనే పేరుతో పిలుస్తారు, కర్కట రేఖ. దీన్ని మకర రేఖ అంటారు, మకర రేఖ. దీన్ని ఆర్కిటిక్ వలయం అంటారు, ఆర్కిటిక్ వలయము. దీన్ని అంటార్క్టికా వలయం, అంటార్కిటికా వలయము. దీన్ని ఉత్తర ధ్రువం అని, దీన్ని దక్షిణ ధ్రువం. దక్షిణ ధ్రువము, ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, అంటార్క్టికా వలయము, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. రైట్ నౌ సీ, భూ ఉపరితలంలో మనకు 7 అక్షాంశాలు ఉన్నాయి. భూమి సరిగ్గా మధ్యలో భూమధ్య రేఖ, పైన 23.5 డిగ్రీల ఈ అక్షాంశాన్ని కర్కట రేఖ, దక్షిణాన 23.5 డిగ్రీల దీన్ని మకర రేఖ అని, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని, 66.5 దీన్ని అంటార్క్టికా వలయం అని, 66 నుంచి 90 డిగ్రీల దీన్ని ఉత్తర ధ్రువం అని, 66 నుంచి 90 దాన్ని దక్షిణ ధ్రువం అనే పేరుతో పిలుస్తారు. ఇవి అతి ప్రధానమైనటువంటి అక్షాంశములు. రైట్ నౌ, ఇప్పుడు రేఖాంశాల అంశాన్ని చూద్దాం. రేఖాంశాలు అనేవి భూమి ఉపరితలంపై నిలువుగా గీయబడి ఉంటాయి. రైట్, ఇప్పుడు రేఖాంశంలో లాంగిట్యూడ్స్ అంటారు, లాంగిట్యూడ్స్. రేఖాంశాలు భూ ఉపరితలంపై నిలువుగా గీయబడతాయి. అవి కూడా ఉత్తర ధ్రువం నుంచి మొదలై దక్షిణ ధ్రువం వద్ద ముగుస్తూ ఉంటాయి. అంటే జనరల్ గా రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలుగా మనకు కనబడతాయి. అదే అక్షాంశాలు అనేవి పూర్తి స్థాయిలో వృత్తాకారంలో ఉంటే ఇవి అర్ధవృత్తం, సెమీ సర్కిల్ అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటారు. రైట్ నౌ సీ, ఇది భూమి ఉపరితలము. చూడండి ఇక్కడ, నిలువుగా గీయబడ్డ దీన్ని 0 డిగ్రీ రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశము అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటారు. రైట్ నౌ సీ, 0 డిగ్రీ రేఖాంశము లేదా గ్రీన్విచ్ రేఖాంశం చేత భూమి 2 అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. పశ్చిమ అర్ధగోళము, తూర్పు అర్ధగోళం. పశ్చిమ అర్ధగోళం వెస్ట్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్ బై 0 డిగ్రీ లాంగిట్యూడ్. దీన్ని పశ్చిమ అర్ధగోళము అంటారు.
దీన్ని తూర్పు అర్ధగోళము లేదా పూర్వార్ధగోళం అనే పేరుతో కూడా జనరల్ గా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రతి అక్షాంశం కూడా ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ సైడ్ లైన్ అనుకోండి, ఈ సైడ్ లో తీసుకున్నా ఎక్కడైనా సరే మరి ఉత్తర ధ్రువం వద్ద మొదలై దక్షిణ ధ్రువం వద్ద ముగించబడుతూ ఉంటుంది. రైట్, ఇక దీన్ని చూడండి, ఇక్కడ భూమి అనేది మనకు సగభాగం మాత్రమే కనబడతాయి. భూ ఉపరితలం పైన భూ అర్ధ భాగంలోనే మనకు సూర్యకిరణాలు పడతాయి. మనకు తెలుసు పగలు ఉందనుకోండి, దానికి భూమికి ముందు వైపున సూర్యకిరణాలు పడ్డప్పుడు అది పగటి కాలము, భూమికి వెనక వైపున మనకు చీకటి అంటే రాత్రి సమయం అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది భూమి అర్ధ భాగం, భూమికి వెనక అర్ధ భాగం కూడా ఉంటుంది. మనకు తెలిసిందే భూమికి ముందు వైపున్న ఈ భాగము పైన సూర్యకిరణాలు మనకు స్ట్రైట్ గా పడతాయి కాబట్టి ఇక్కడ పగటి కాలము, వెనక వైపున సూర్యకిరణాలు పడవు కాబట్టి అక్కడ రాత్రి సమయం ఉంటుంది. రైట్, నౌ సీ ఇది తూర్పు అర్ధగోళము, ఇది పశ్చిమ అర్ధగోళం. రైట్, ప్రతి అక్షాంశం రేఖాంశం కూడా ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ ముగుస్తుంది. రైట్, నౌ సీ ఇక్కడ ఇలా ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుంటాయి. ఇవి రేఖాంశాలు. రైట్, ప్రతిది కూడా ఉత్తర ధ్రువం వద్ద మొదలవ్వాలి, దక్షిణ ధ్రువం వద్ద ముగుస్తూ ఉంటుంది. లైక్ దిస్, ఇలా. రైట్, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉంటాయంటే లాస్ట్ చివరిది 90వ రేఖాంశం. చూడండి, ఇక్కడ పశ్చిమ అర్ధగోళంలో కూడా మనకి ఇక్కడ 90 రేఖాంశాలే ఉంటాయి. 90 రేఖాంశాలు. రైట్, నౌ సి ఇది లాస్ట్ది 90వ రేఖాంశం. అంటే ఇది భూమధ్య రేఖ, ఇక్కడి నుంచి ఇక్కడికి 90 రేఖాంశాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి 90 రేఖాంశాలు, అంటే 180. అంటే ముందు వైపున 180 రేఖాంశాలు ఉంటాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ముందు వైపున 180 ఉంటే మనకు వెనక వైపున అంటే చీకటి రాత్రి సమయం ఉంటుంది కాబట్టి వెనక వైపున కూడా అర్ధ భాగం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా 180 రేఖాంశాలు ఉంటాయి కదా, ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ 90 అయితే దీని వెనకాల కూడా 90 ఉన్నట్టే లెక్క, అవునా? అవును. ఇక్కడ నుంచి ఇక్కడికి 90 ఉంటే దీని వెనకాల కూడా 90 ఉన్నట్టుగా ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. అయితే ఈ వెనక ఉన్నటువంటి అర్ధ భాగాన్ని మనకు ఇటు తూర్పు వైపు తీసుకొద్దాం. ఇలా తీసుకొస్తే ఇలా వస్తుంది. రైట్, ఇది ఎన్నోది రాస్తుంది? ఇది 90వ రేఖాంశం అయితే మరి ఇది ఎన్నోది అవుతుంది? 91, 92, 100, 120, 130, 140, 150, 140, 170, లాస్ట్ ఎన్నోది అవుతుందంటే 180వ రేఖాంశం అవుతుంది. మరి ఇటువైపు ఎన్నోది అవుతుందంటే ఇటువైపు తీసుకుంటే మనకు ఇది భూమధ్య రేఖ, ఇక్కడ 95, 91, 100, 110, 120, 130, 150, 160, ఇక్కడ 179 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 180వ రేఖాంశం అనేది ఆల్రెడీ ఈ సైడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వదు. కాబట్టి ప్రతి రేఖాంశం కూడా మనకు తూర్పు అర్థం కావచ్చు, పశ్చిమ అర్ధగోళంలో కావచ్చు, ఒకేసారి వస్తుంది. 2 times రిపీట్ అవ్వదు కాబట్టి ఇక్కడ 180 వచ్చింది కాబట్టి ఇక్కడ 191, 179 ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ మనకు ఇది ఎక్సెప్ట్ చూడండి, ఇక్కడ ఇది గ్రీన్విచ్ లైన్ అంటారు, 0 డిగ్రీ రేఖాంశం. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే మొత్తం రేఖాంశాలు తూర్పు వైపున ఉన్న మొత్తం రేఖాంశాలు ఇక్కడి నుంచి 1, 2, 3, 20, 50, 70, 80, 90, 20, 21, 50, 180 మొత్తం 180 రేఖాంశాలు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే మొత్తం రేఖాంశాలన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే 179 ఉంటాయి. రైట్, ఇక చూడండి, ఎక్సెప్ట్ మనం ఈ 0 డిగ్రీ రేఖాంశాన్ని వదిలేద్దాం. వదిలేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం రేఖాంశాల సంఖ్య మొత్తం 180 ఉంటాయి. మరి దీన్ని వదిలేసిన తర్వాత తూర్పు పశ్చిమ వైపున ఎన్ని ఉన్నాయంటే 179 ఉన్నాయి. చూడండి, ఇక్కడ 179 అంటే పశ్చిమ అర్ధగోళంలో 179, తూర్పు అర్ధగోళంలో మనకు మొత్తం 180 ఉన్నాయి. రైట్, ఇప్పుడు చూడండి, భూ ఉపరితలంపై ఉన్నటువంటి మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? రైట్, నౌ సి ఇక్కడ చూడండి, ఇక్కడ
భూ ఉపరితలంపై ఉన్నటువంటి మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత అంటే మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? ఉత్తరార్ధగోళంలో 90 ఉంటే దక్షిణార్ధగోళంలో 90, మరి భూమధ్య రేఖను కూడా కలుపుకుంటే 90 90 180 ప్లస్ భూమధ్య రేఖ 1 అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తం 181. ఇక అదే విధంగా రేఖాంశాలు ఎన్ని ఉన్నాయి విషయం తీసుకుంటే మనకు ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే తూర్పు అర్ధగోళంలో ఎన్ని ఉన్నాయి? 180 రేఖాంశాలు ఉన్నాయి. అదే విధంగా వెస్టర్న్ హెమిస్ఫియర్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే పశ్చిమ అర్ధగోళంలో ఎన్ని ఉన్నాయని తీసుకుంటే 179. రైట్, ఇలా తీసుకుంటే మనకు చూడండి మొత్తం అక్షాంశాలు భూపరితలంపై తూర్పు అర్ధగోళము ప్లస్ పశ్చిమ అర్ధగోళము ప్లస్ గ్రీన్విచ్ రేఖ. ఇక్కడ గ్రీన్విచ్ ఉంది చూడండి, ఇక్కడ ముందు దీన్ని క్యాల్కులేట్ చేయలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ 180 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 179 అంటే మధ్యలో ఉన్న దాన్ని మనం ఇక్కడ కౌంటింగ్ తీసుకోలేదు కాబట్టి దీన్ని సపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తూర్పు అర్ధగోళంలో ఎన్ని ఉన్నాయి? 180. పశ్చిమార్ధగోళంలో ఎన్ని ఉన్నాయి? 179 ప్లస్ గ్రీన్విచ్ లో ఎన్ని ఉన్నాయి? 1 అంటే మొత్తం ఎన్ని? 79 80 180 360 రేఖాంశాలు భూ ఉపరితలంలో ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రేఖాంశాలు 130 360 అయితే అక్షాంశాలు 181. ఇవి ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు కూడా ప్రపంచంలో భూమి నశించే వరకు కూడా ఇవి మార్పులు చేర్పులు అనేవి జరిగే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలని ఎప్పుడైతే కనుగొన్నాడో అప్పటి నుంచే మానవుడు తన సాంకేతిక విప్లవాన్ని మానవునికి పరిచయం చేయడం జరిగింది. ఈ అక్షాంశాలు రేఖాంశాలు గీసిన తర్వాతనే భూ ఉపరితలంలో జాగ్రఫీని కనుక్కోవడానికి కావాల్సిన కాన్సెప్ట్ ని ఐడెంటిఫై చేశారు. ఇవి గనక లేకపోతే ఇప్పుడు భూ ఉపరితలంలో ఉష్ణోగ్రత, వర్షపాతము, అడవులు, వాటి యొక్క ఖనిజాల యొక్క నాణ్యత, లభించే ప్రాంతాలు, మంచు ఖండాలు, సముద్రాలు, వివిధ రకాల ఖండాలు అనుకోండి, వివిధ అంశాల విషయాలు మనం తెలుసుకోవడానికి ఇవి అతి ప్రధానమైన. ఇవి గనక లేకపోతే మానవుని యొక్క ఈ వివిధ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వేరియేషన్ అనేది పెరిగే అవకాశం ఉండేది. రైట్, ఇక చూడండి ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి మనకు అడ్డంగా గీయబడ్డాయి, ఇలా నిలువుగా గీయబడి ఉంటాయి. అడ్డంగా నిలువుగా ఇలా చూడండి, అడ్డంగా నిలువుగా రెండు ఖండించుకున్న ప్రాంతం వద్ద ఇలా కొన్ని గళ్ళు ఏర్పడ్డాయి. ఈ గళ్ళ ప్రాంతం అనేది అతి ప్రధానమైనది. ఎందుకంటే అక్షాంశాలు రేఖాంశాలను ఉపయోగించి వివిధ ప్రాంతాలను కనుక్కోవచ్చు. అంటే సపోజ్ ఈ గడిలో ఏదో ఒక దేశం ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ ఉండొచ్చు, ఈడో గడి ఉంది, ఇక్కడ భారతదేశం ఉండొచ్చు. భారతదేశాన్ని ఒక గడి కింద తీసుకుంటే ఇక్కడ భారతదేశం ఉంది. భారతదేశం ఏ వైపులో ఉందనే విషయం తీసుకుంటే తూర్పు అర్ధ భాగంలో ఉంది. అంటే ఏ డైరెక్షన్ లో ఉంది భారతదేశం అంటే తూర్పు అర్ధగోళంలో ఉంది. మరి ఏ డైరెక్షన్ లో ఉందంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే భారతదేశం భూగోళంలో ఏ దిశలో ఉందో కనుక్కోవాలంటే అక్షాంశాలు రేఖాంశాలు అతి ప్రధానమైనవి. మరియు ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది. మరి భారతదేశం ఆస్ట్రేలియాలో మరి రెండు దేశాల మధ్య దూరం ఎంత ఉందంటే కనుక్కోవాలంటే కూడా అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగించే కనుక్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అమెరికా ఉంది. అమెరికా భారతదేశాల మధ్య వ్యత్యాసం, కాల వ్యత్యాసాలు కనుక్కోవచ్చు. అయితే రేఖాంశాలను ఉపయోగించి వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి కాల వ్యత్యాసాలను కనుక్కోవడం జరుగుతుంది. భారతదేశ ప్రామాణిక కాలం అనుకోండి, ప్రపంచ ప్రామాణిక కాలం అనుకోండి, ఈ కాలాలను కనుక్కోవాలంటే అక్షాంశాలు రేఖాంశాలని ఉపయోగిస్తారు. ఇక అదే విధంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపుకు వెళ్లే కొద్దీ, దక్షిణ ధ్రువం వైపుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలో శీతోష్ణ స్థితిలో అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఉత్తర భూమధ్య రేఖ అత్యధిక వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత ఉంటే ధ్రువాల వైపుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత, వర్షపాతంలో వ్యత్యాసాలు అనేవి పెరుగుతూ ఉంటాయి మరియు తగ్గుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లైమేట్ సిస్టమ్ శీతోష్ణ స్థితిని, వివిధ దేశాల మధ్య దూరాలను, వివిధ దేశాల మధ్య కాల వ్యత్యాసాలను, అవి భూ ఉపరితలంపై ఏ దిశలో ఉన్నాయో అన్ని అంశాలు కనుక్కోవాలంటే అతి ప్రధానంగా మనకు అక్షాంశాలు రేఖాంశాల మీద పట్టు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక ఇది దీనికి సంబంధించి కొంత అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. రైట్, ఇక చూడండి ఇక్కడ
భూమ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. భూమి భూ అక్షం అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా వెళ్ళేటువంటి ఈ రేఖని భూ అక్షం అంటారు. ఎర్త్ యాక్సెస్ భూ అక్షం మీద భూమి అనేది పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీకు ముందు నుంచి మనం సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. అలా ఉదయించినప్పుడు సూర్యుడు అలానే ఉంటాడు. భూమి పశ్చిమ నుంచి ఇలా ఇలా అలా తిరుగుతూ సూర్యుడికి ఎదురుగా వస్తాయి. ఈ వైపు ఉన్న ఈ భాగం సూర్యునికి ఒకసారి వస్తుంది, ఈ వైపు ఉన్నది కూడా సూర్యునికి ఒకసారి ఎదురుగా వస్తుంది. అంటే భూ ఉపరితలంలో ఉన్నటువంటి 360 డిగ్రీల రేఖాంశంలో 360 రేఖాంశాలు ఏదో ఒక సమయంలో సూర్యునికి ఎదురుగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి రేఖాంశం కూడా సూర్యునికి ఎదురుగా వస్తుంది. ఇలా సపోజ్ ఇలా వచ్చింది అనుకోండి. ఇలా వస్తే ఈ రేఖాంశం మీద ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా సూర్యకిరణాలు లంబంగా పడతాయి. అలా లంబంగా పడడాన్ని మధ్యాహ్న రేఖలు అంటారు. మధ్యాహ్న రేఖలు అనే పేరుతో పిలుస్తారు. మెరీడియన్ లైన్స్ అంటారు. మెరీడియన్ లైన్స్. మెరీడియన్ లైన్స్ అంటే తెలుగులో మధ్యాహ్న రేఖలు. అంటే ప్రతి రేఖాంశం కూడా భూమి తన చుట్టూ తాను పూర్తిగా ఒక రౌండ్ తిరగడానికి 24 గంటలు పడుతుంది. 24 గంటల సమయంలో 360 రేఖాంశాలు ఏదో ఒక సమయంలో సూర్యునికి ఎదురుగా రావడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి రేఖాంశం మీద ప్రత్యేకంగా ప్రతి రేఖాంశం మీద ఉన్న అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక సమయంలో మధ్యాహ్న సమయం అనేది అవుతుంది. కాబట్టి వీటిని రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అంటారు. ఇంగ్లీష్ లో మెరీడియన్ లైన్స్. భూమి పశ్చిమ నుంచి తూర్పుకు తిరిగే కొద్దీ కాలము పెరుగుతుంది. ఎందుకనే విషయం తీసుకుంటే చూడండి, ఇక్కడ ఇవి రేఖాంశాలు. రేఖాంశాలు ప్రతి 2 రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు. ఈ 2 రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం ఇలా. భూమి తూర్పు వైపుకు తిరిగే కొద్దీ ఈ రేఖాంశం ఏమికి వస్తుంది, ఈ రేఖాంశం ఇక్కడికి వస్తుంది, ఈ రేఖాంశం ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రతి రేఖాంశము తూర్పు వైపుకి వెళ్ళిపోతుంది. ఇలా 2 రేఖాంశాల మధ్య ఈ భ్రమణం జరిగినప్పుడు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు ఉంటుంది. తూర్పు వైపుకు వెళ్లే కొద్దీ కాలం పెరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ భూమి ఎప్పుడైనా తూర్పుకి వెళ్తుంది కాబట్టి తూర్పు వైపు కాలాన్ని ఎప్పుడైనా ప్లస్ గానే తీసుకోవాలి. అదేవిధంగా మనకు పశ్చిమ వైపుకు వెనక వైపుకు తిరిగింది అనుకోండి, అప్పుడు కాలం ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే తూర్పు నుంచి పశ్చిమానికి భూమి ఎప్పుడు కూడా పరిభ్రమణం జరగదు. ఒకవేళ మనకి ఇక్కడ కాల వ్యత్యాసాలను కనుక్కోవాలంటే ఒకవేళ తిరుగుతే ఏమవుతుంది, పశ్చిమ వైపు అంటే మైనస్ అవుతుంది. ప్రతి 2 రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు. రైట్, ఇది దీనికి సంబంధించి. అంటే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మరియు అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి ఇది ప్రధాన అక్షాంశము. వీటి గురించి మనకు భారతదేశం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంశాలకు వెళ్ళినప్పుడు మరి కొంత కాన్సెప్ట్ అనేది దీనికి సంబంధించి ఇక్కడ చర్చించుకుందాం. రైట్, నౌ భారతదేశము ఎన్ని అక్షాంశాలు రేఖాంశాల మధ్య భూ ఉపరితలంపై విస్తరించబడి ఉందనుకోండి. రైట్, నౌ సీ ఇక్కడ భారతదేశము అక్షాంశాల పరంగా 8 డిగ్రీలు 4 నిమిషాలు 37 డిగ్రీలు 6 నిమిషాల మధ్య ఉత్తర అర్ధగోళంలో భారతదేశం విస్తరించబడి ఉంది. రైట్, భారతదేశము రేఖాంశాల పరంగా ఎన్ని రేఖాంశాల మధ్య ఉందంటే 68 డిగ్రీస్ 7 మినిట్స్ 97 డిగ్రీస్ 25 మినిట్స్ ల మధ్య పూర్వ అర్ధగోళంలో అంటే తూర్పు అర్ధగోళంలో విస్తరించబడి ఉంది. రైట్, ఇది భారతదేశం అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఎలా ఉందనే అంశాన్ని మనం డయాగ్రమెటికల్ గా మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఇది మీకు తెలిసిందే. భూమిని 2 అర్ధ భాగాలుగా ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంగా భూమధ్య రేఖ విభజిస్తుంది. దీన్ని ఏమంటారు, భూమధ్య రేఖ.
ఇక చూడండి ఇక్కడ భూమి మనకు అర్ధ భాగం కనబడుతుంది, దీన్ని ఏమంటారు గ్రీన్విచ్ రేఖ. ఇక భూమి మనకు అర్ధ భాగం పైన సూర్యకిరణాలు పడతాయి కాబట్టి ఈ భాగాన్ని భూమి పగటి కాలంలో ఉంటుంది, వెనక భాగం చీకట్లో ఉంటుంది. దీన్ని ఏమంటారు 0 డిగ్రీ రేఖాంశము. ఈ చివరి ఎన్నో రేఖాంశం ఇది 90వ, ఈ చివరిది 90వ రేఖాంశం. మరి వెనక వైపు ఉన్నటువంటి 90 రేఖాంశాన్ని ఇటువైపు తీసుకొస్తే మనకి ఇలా వస్తుంది డయాగ్రామ్. రైట్, ఇక్కడ చివరి అక్షాంశం ఏంది రేఖాంశం అంటే 180. ఇక్కడ ఉన్న రేఖాంశం ఎన్నోది అనే విషయాన్ని తీసుకుంటే ఇక్కడ 179. లాస్ట్ ఎన్నోది 179. రైట్, నౌ సీ భూమి అక్షాంశాల పరంగా ఎక్కడ ఉంది ఉత్తరార్ధగోళంలో, అదేవిధంగా రేఖాంశాల పరంగా ఎక్కడ ఉంది పూర్వార్ధగోళం. అంటే భూమధ్య రేఖని ఆధారంగా చేసుకుంటే భూమి ఉత్తరార్ధగోళంలో ఉందంటే ఈ భాగంలో ఎక్కడైనా భూమి ఉండొచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేఖాంశాల పరంగా తీసుకుంటే భూమి ఎక్కడ వైపు ఉందంటే పూర్వార్ధగోళంలో ఉన్నట్లు లెక్క. అంటే ఉత్తరార్ధగోళం పూర్వార్ధగోళం అంటే ఇక్కడ ఇక్కడ అంటే రెండింటి కామన్ గా ఉండే ప్లేస్ లో భారతదేశం ఇక్కడ విస్తరించబడి ఉంది. రైట్, చూడండి ఇక్కడ ఎన్ని అక్షాంశాల మధ్య ఉందంటే 8 నుంచి 37. చూడండి 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు అంట, నిమిషాలు. 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు అంట. ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఒకటి పెట్టాను, ఇది నిమిషాలు. నిమిషాలని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే భారతదేశం 8 నుంచి 37 డిగ్రీల మధ్య ఉంది. ఎక్కడ ఉత్తరార్ధగోళం అంటే ఎక్కడ మొదలవుతుంది ఇక్కడ 8 అంటే 0. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం 90. 0 1 2 20 50 6 1 2 3 4 5 6 7 8. సపోజ్ ఈ రేఖ అక్షాంశాన్ని 8 డిగ్రీలు అనుకుంటే 8 నుంచి 37 అంటే పైకి వెళ్తుంది 10 20 50 30 30 30 37. ఇది 37 డిగ్రీ అక్షాంశం అనుకోండి. ఇది 0 డిగ్రీ, ఇది 37 డిగ్రీలు. రైట్, నౌ అంటే భారతదేశం ఎక్కడ ఉంటున్నట్టు ఈ రెండు అక్షాంశాల మధ్య ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రేఖాంశాల పరంగా ఎక్కడ మొదలవుతుంది 68 అంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది. అంటే 68 90కి లోపల ఉంటుంది కాబట్టి 68 సపోజ్ దీన్ని 68 అనుకోండి, 68 డిగ్రీల అక్షాంశం అనుకోండి, రేఖాంశం అనుకోండి. ఇది 68. 97 అంటే 90కి అవతల ఉంటుంది కాబట్టి దీన్ని 97 అనుకున్నాం. రైట్, ఇక చూడండి ఇక్కడ భారతదేశము అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఎక్కడుందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది భారతదేశం. భారతదేశ భూపరితలం పైన ఇంతకుముందు 7 ప్రధాన అక్షాంశాల గురించి చెప్పడం జరిగింది. అందులో ఒక ప్రధాన అక్షాంశము కర్కట రేఖ, దీన్ని 23.5 డిగ్రీల అక్షాంశం అంటారు. ఈ అక్షాంశం భారతదేశాన్ని 2 అర్ధ భాగాలుగా విభజించుకుంటూ ఇలా వెళ్తుంది. ఇది కర్కట రేఖ. మరి కర్కట రేఖ భారతదేశాన్ని 2 అర్ధ భాగాలుగా విభజించింది. ఇది కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ఈ భాగాన్ని దక్షిణ భారతదేశం అంటారు. ఉత్తరాన ఉన్న ఈ భాగాన్ని ఉత్తర భారతదేశం అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటారు. ఇది భారతదేశం. భారతదేశం ఏ దిశలో ఉంది? ఉత్తరార్ధగోళం పూర్వార్ధగోళంలో ఉంది. అంటే రెండింటికి మధ్యలో ఉంటుంది, ఈశాన్య దిశలో ఉంది. ఇది భారతదేశం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ భూమధ్య రేఖకు దక్షిణ భారతదేశం దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశం కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మరి దక్షిణ భారతదేశంలో ఏ ఉష్ణోగ్రత ఉందంటే ఆయన రేఖ శీతోష్ణ స్థితి, ఆయన రేఖ శీతోష్ణ స్థితి అంటారు. మరి ఉత్తర భారతదేశంలో తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని సమశీతోష్ణ స్థితి అంటారు. అంటే ఆయన రేఖ అంటే హాటెస్ట్, దీన్ని మీడియం టెంపరేచర్ అంటే టెంపరేటెడ్ క్లైమేట్ సిస్టమ్, ట్రాపికల్ క్లైమేట్ సిస్టమ్ అని 2 క్లైమేట్ సిస్టమ్ ఉంటాయి. భారతదేశంలో ఎన్ని రకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయంటే 2 రకాల శీతోష్ణ స్థితులు. దక్షిణ భారతదేశం కర్కట రేఖకు దక్షిణాన ఉన్నటువంటి భాగం దక్షిణ భారతదేశంలో ఆయన రేఖ శీతోష్ణ స్థితి, దాన్ని తెలుగు ఇంగ్లీష్ లో ట్రాపికల్ క్లైమేట్ అంటారు.
కర్కట రేఖ ఉత్తరాన భాగంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి టెంపరేచర్ ని సమశీతోష్ణ స్థితి అంటారు. సమశీతోష్ణ స్థితిని ఇంగ్లీష్ లో టెంపరేటెడ్ క్లైమేట్ సిస్టమ్ అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటారు. ఇది భారతదేశము భూగోళంలో ఉన్నటువంటి స్థితి, లొకేషన్ అంటారు దీన్ని. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ భారతదేశాన్ని భూగోళం నుంచి బయటికి తీసేద్దాం. భారతదేశాన్ని భూగోళం నుంచి బయటికి తీసేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం. రైట్. ఆ ప్రపంచం నుంచి భారతదేశానికి బయటికి లాగేశాను ఇలా. రైట్, ఇది భారతదేశం యొక్క డైరెక్షన్. ఎన్ని డిగ్రీల అక్షాంశం? 8 డిగ్రీలు. 37 డిగ్రీల అక్షాంశాల మధ్య భారతదేశం ఉంది. ఎన్ని రేఖాంశాల మధ్య ఉందంటే 68 నుంచి 97 డిగ్రీల మధ్య ఉంది. మరి భారతదేశాన్ని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుందని ఇంతకుముందు చెప్పాను. అది రైట్, దక్షిణ భారతదేశం. రైట్, ఇలా ఉంటుంది మన డయాగ్రామ్. ఇది ఉత్తర భారతదేశం. రైట్, దక్షిణ భారతదేశం. చూడండి, ఇక్కడ దీన్ని కర్కట రేఖ అంటారు, లేదా 23 డిగ్రీల ఉత్తర అక్షాంశము లేదా కర్కట రేఖ అనే పేరుతో. కర్కట రేఖని ఇంగ్లీష్ లో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనే పేరుతో పిలుస్తారు. ఇక చూడండి, ఇక్కడ భారతదేశము ప్రపంచంలో 7వ పెద్ద దేశము. దేంట్లో పెద్దది? దేంట్లో విస్తీర్ణంలో ప్రపంచంలో భారతదేశము 7వ అతి పెద్ద దేశము. మరి జనాభాలో భారతదేశం ఎన్నో పెద్దదంటే 2వ అతి పెద్ద దేశము. దేని తర్వాత అంటే చైనా తర్వాత ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏంటంటే భారతదేశము. మరి ప్రపంచంలో భారతదేశం విస్తీర్ణంలో 7వ పెద్దది అవుతే భారతదేశానికంటే ముందు 6 పెద్ద దేశాలు ఉన్నాయనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 1వ అతి పెద్ద దేశము రష్యా ఆసియా ఖండంలో ఉంటుంది. 2వది కెనడా ఉత్తర అమెరికా ఖండంలో ఉంటుంది. 3వది చైనా, ఇది కూడా ఆసియాలోనే ఉంది. 4వది అమెరికా, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. 5వది బ్రెజిల్, ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. 6వది ఆస్ట్రేలియా అనేది ఆస్ట్రేలియా ఖండంలో ఉంటుంది. 7వది తీసుకుంటే భారతదేశం తర్వాత మరి పెద్ద దేశం ఏంటంటే అర్జెంటీనా. రైట్ నౌ సీ హియర్ on earth surface these are the first 8 biggest countries. India is a 7th biggest country. Before India there are the 6 biggest countries. అవి రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తర్వాత నెక్స్ట్ పెద్దది ఏంటంటే భారతదేశం తర్వాత నెక్స్ట్ పెద్దది ఏంటంటే అర్జెంటీనా. భారతదేశం కంటే పెద్ద దేశం ఏంటంటే ఆస్ట్రేలియా. భారతదేశం కంటే మరి నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నది అర్జెంటీనా. ఇక భారతదేశము విస్తీర్ణ పరంగా 7వ అతి పెద్దది అయితే భారతదేశము విస్తీర్ణ పరంగా 7వ అతి పెద్ద దేశం అయితే భారతదేశ విస్తీర్ణం ఎంత? భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత తీసుకుంటే 32,87,265 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. రైట్, మొత్తం భారతదేశ విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి భారతదేశం ప్రపంచంలో 7వ అతి పెద్దది. ఈ మొత్తం విస్తీర్ణము మనకి శాతంలో తీసుకుంటే ఎంత అనే విషయాన్ని తీసుకుంటే 2.4% దీన్ని తీసుకోవచ్చు. మొత్తం విస్తీర్ణంలో భారతదేశం, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం శాతంలో 2.4% చూడడం జరుగుతుంది. మరి భారతదేశంలో 7వ పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి భారతదేశం యొక్క విస్తీర్ణం ఇంత ఉంటే ఈ విస్తీర్ణాన్ని జనరల్ గా మనకి ఎక్కువగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో మరి భారతదేశ విస్తీర్ణాన్ని లక్షల్లో ఎంతగా మనం చూడవచ్చు, లక్షల్లో ఎంత అనే విషయాన్ని ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. అంటే లక్షలో తీసుకుంటే 87 అనేది మనకు 100కు దగ్గరగా ఉంటుంది కాబట్టి
100 అంటే 1,00,000, ఇది 32 అంటే మొత్తం విస్తీర్ణము 33 లక్షల చదరపు కిలోమీటర్లు అని కూడా చెప్పొచ్చు. ఇది కూడా కరెక్టే. మనకి ఎక్కువ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ప్రీవియస్ ఏపీ తెలంగాణ కలిసినప్పుడు ఈ క్వశ్చన్ 2-3 సార్లు రావడం జరిగింది. మరి మనకు చదరపు కిలోమీటర్లు అంటే మిలియన్ చదరపు కిలోమీటర్లో భారతదేశ విస్తీర్ణం ఎంత అంటే 2.38 అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక ఓసారి ఏం చేస్తారంటే 8-5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని తీసుకుంటే మనకు ఓసారి 3.29 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా కూడా చెప్పవచ్చు. అంటే ఎలా రాసినా మనకు ఈ 4 కాన్సెప్ట్లు అనేవి మనకు విస్తీర్ణం కిందకే వెళ్తూ ఉంటుంది. రైట్, ఇది విస్తీర్ణం, భారతదేశం విస్తీర్ణాన్ని మనం ఈ విధంగా ఈ షేడ్లలో మనం చూపించవచ్చు.